అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. బిలేటెడ్‌గా అందరూ చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. మేము కూడా వినాయక చవితి చాలా బాగా జరుపుకున్నాము. అండ్ ఇది మోస్ట్ మెమరబుల్ వినాయక చవితి 2025 అనే చెప్పాలి. ఎందుకంటే సిద్ధు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం మా అక్క నేను కలిసి వినాయక చవితి చేసుకున్నాం అనమాట. సో ఇది మాకు చాలా 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 మెమరబుల్ వినాయక చవితి. అండ్ సిద్ధు కూడా చాలా ఎంజాయ్ చేసిన వినాయక చవితి అనమాట. సో మా అక్క వాళ్ళ కమ్యూనిటీ ఇది మీరు చూస్తుందంతా కూడా. అండ్ ఇది కమ్యూనిటీ ఎంట్రన్స్లో ఒక పార్కింగ్ ప్లేస్ ఉంటుందన్నమాట. అక్కడ రకరకాల పళ్ళ చెట్లు అలాగే మామిడి చెట్టు ఇవన్నీ ఉన్నాయి. సో మేము ఏంటంటే అక్కడికి వెళ్ళి సాయంత్రం పూట పత్రి కోసము జామాకులు అలాగే బత్తాయి ఆకులు అలాగే కొన్ని పళ్ళు కూడా కోసుకున్నాము. అండ్ మామిడి చెట్టు కూడా ఉంటే మామిడాకులు కూడా కోసుకున్నాం అనమాట అక్కడి నుంచే. సో యూజువల్గా మా అక్క పత్రి కోసం వినాయక చవితికి వాటికి మామిడి చెట్లు లేకపోతే ఏ పండుగ వచ్చినా ఇక్కడ నుంచి ఇలా కోసుకుంటూ ఉంటుందంట. సో ఇంటికి వచ్చిన తర్వాత అది మొత్తం ఫుల్ డెకరేషన్ అదే చేసింది కంప్లీట్గా. నేనైతే కొంచెం కూడా హెల్ప్ చేయలేదు. చాలా బ్యూటిఫుల్గా చేసింది. ఎందుకు చేయలేదంటే ఇదిగో ఇందుకే మా బుజ్జిగాడికి నేను అన్నం తినిపిస్తూ ఉన్నాను. అండ్ మా అక్క వచ్చేసి డెకరేట్ చేసుకుంటూ ఉంది. అండ్ సిద్ధు కూడా వినాయకుడిని తయారు చేయడంలో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా క్యూట్గా అనిపించింది. హీ ఎంజాయ్డ్ ద ప్రాసెస్ అనమాట. చాలా బాగా నేను చేస్తానే ముట్టుకుంటా క్లే అంటూ మధ్య మధ్యలో క్లే ముట్టుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడు. సో పొద్దున్న లేవగానే మళ్ళీ మా అక్క మొత్తాన్ని రెడీగా సెట్ చేసి పెట్టింది. మేము జస్ట్ కాఫీ తాగి రెడీ వచ్చి కూర్చోడు అనమాట. చూసారు కదా, ఆల్ సెట్ ఫర్ పూజ అనమాట. మొత్తం రెడీగా ఉంది. మేము కూడా రెడీ అయిపోయి వచ్చేసి ఇంకా పూజ స్టార్ట్ చేసాం అనమాట. సో మార్నింగ్ సిద్ధుకి పంచ పెట్టాను. పంచ పెడితే వాడు ఒకటే అన్నాడు, అమ్మ పంచ వద్దమ్మా అని అన్నాడు. పంచొద్దు వేరే డ్రెస్ వే అంటే, లేదు నాన్న వినాయకుడి బర్త్డే కదా కాసేపు వేసుకో తర్వాత మారుస్తా అని చెప్తే ఓకే అన్నాడు అనమాట. సో దట్స్ హౌ వీ స్టార్టెడ్ అవర్ పూజ. అండ్ కంప్లీట్ టైం ల్యాప్స్లో పెట్టాను, మనకి వీడియో కొంచెం టైమే కాబట్టి. అండ్ సిద్ధువి బుక్స్ కూడా పెట్టాను, అఫర్మేషన్ బుక్ దేవుడి దగ్గర పెట్టాను అనమాట. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ కదా. సో వేటిలో బాగా మనం రాణించాలనుకుంటున్నామో ఆ వస్తువుని వినాయకుడి దగ్గర పెట్టి పూజ చేయడం మాకు ఇంట్లో చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. సో అలా నేను సిద్ధు బుక్ పెట్టాను, అఫర్మేషన్ బుక్. ఇప్పుడు వాడు చిన్నపిల్లడు కాబట్టి. సో అది సంగతి. మా వినాయక చవితి అయితే చాలా 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 బాగా జరిగింది. అండ్ మీరు కూడా వినాయక చవితి చాలా బాగా జరుపుకున్నాను అనుకుంటున్నాను. ఆ వినాయకుడి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని, మనందరం పాజిటివ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టేక్ కేర్, టాటా, బాయ్.